కాబట్టి మనము ఎవరమై, మనం ఎవరమై బైబిల్ ప్రకారం క్రైస్తవులుగా మనల్ని ప్రభు ఏమని పిలుస్తున్నాడు, అసలు మనం దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాం అది మొట్టమొదటిగా చూద్దాం. తర్వాత అలా దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత దేవుడు మనకి ఏం చేయబోతున్నాడు. మొట్టమొదటిగా ఆది కాండము 1వ అధ్యాయము 26 వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపంలో మన కొడుకు చెప్పిన దేవుడు తండ్రిని దేవుడు అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు మాట్లాడుతున్న మాట ఇది. అర్థం, దేవుళ్ళు అనుకుంటున్నారు. అర్థమైందా? దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో తిరుగుతున్న దేవుడు సెలవిస్తున్న మాట మన పోలికలో అంటే మనలాగే చెప్పండి, దేవుని పోలికలో దేవుని స్వరూపమందు ఒక మనిషిని చేయాలి. సృష్టి అంతని ప్రారంభించిన తర్వాత దేవుడు అనుకున్న మాట ఇది. భూమి కలుగుడు కాక, ఆకాశము కలుగు కాక, సూర్యచంద్ర నక్షత్రము కలుగుడు కాక, కలుగుడు కాక అన్నాడు. అన్ని కలుగుడు కాక అన్నప్పుడు అన్నీ కూడా కలిగినాయి. కానీ మనిషి విషయం అలా కాదు. దేవుడు ఈ సృష్టి అంతరినీ కూడా చూసుకుంటాం కోసము దేవుడి మహిమాత్మై, దేవుడి నామ మహిమాత్మై మనిషిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుడు తయారు చేసుకున్నాడు. దానికి హల్లెలూయా. అంటే ఇప్పుడు అందుకే ఆ అధ్యాయం ప్రకారము నేల మట్టిలోంచి నరుని తీసి నాశకాలంలో జీవాత్మ బోధగా నరుడు జీవాత్మ. అంటే దేవుడు ఒక మట్టి తీసి ఆ మట్టి బొమ్మను తన రూపంలో తన స్వరూపంలో తనలాగా చేసుకున్నాడు. చేసుకున్న దానికి బొమ్మ ఉంటే సరిపోదా? లేదు. ఆ రూపం ఉంటే సరిపోదా? లేదు. నాశకాలంలో జీవాత్మ దేవుడు అంటే దేవుడిలో ఉన్న జీవము, దేవుడి ప్రాణాన్ని మనిషిలోకి పంపించాడు. జీవాత్మగా నరుడు జీవాత్మగా, అంటే ప్రాణం లేని మనిషి, మట్టి బొమ్మగా ఉన్న మనిషి, దేవుడి చేత తయారు చేయబడిన మనిషి తన రూపంలో దేవుడు చేసుకున్నాడు. చేసుకుని తన ప్రాణాన్ని, తన రూపాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్నిచ్చి తన జీవ ఆత్మను జీవం లేని మట్టి బొమ్మకి దేవుడు జీవించాడు. కాబట్టి ఇప్పుడు మనిషి ఎక్కడి నుంచి చేయబడ్డాడు? సాధారణంగా అంతకుముందు వరకు కొంతమంది అనేవాళ్ళు కోతి నుంచి తీయబడ్డారనేవాడు. కోతిని తీస్తే మనకి తోక అయింది, మనకి తోక ఊడిపోయింది. తోక ఊడిపోయింది. కొంతమంది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము, ఆ డార్విన్ సిద్ధాంతం ప్రకారము పెద్ద విస్ఫోటం జరిగింది. ఆ శబ్దం నుంచి మనిషి లేదా సృష్టి ప్రారంభమైంది అంటారు. అది కూడా తప్పే. కానీ దేవుడి ఇంకా బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఆది వాక్యం ఉండు, వాక్యము దేవుని ఎదుడు, ఆ వాక్యమే దేవుడు. వాక్యమైన దేవుడు ఆదిలో వాక్య రూపంలో ఉన్నాడు. అర్థమైందా? ఆ వాక్యమైన దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి కృపాసక్తి సంపూర్ణంగా ఆ వాక్యము శరీరాలుగా మన మధ్యకి వచ్చింది. శరీరాలుగా వాట్ బికమ్ ఫ్లెష్, శరీరాలుగా యేసుప్రభు ఈ లోకానికి రావడానికి ముందుగా పాత నిబంధనలో వాక్య రూపంలో ఉన్నాడు. అందుకే అంటాడు ఓం అనగా వాక్కు, వాక్యమైన దేవుడు. ఓకే, ఇది ఇంట్రొడక్షన్ గా తెలుసుకుంటే వాక్య రూపంలో ఉన్న దేవుడు చేపల్ని, సృష్టిని, జంతువులు అన్నింటినీ కలుగుడు కాక వాక్కుతో కలుగు కాకుండా కలిగింది. కానీ మనిషిని నా రూపంలో చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు తెలియకుండా, ఈ సత్యం తెలియకుండా మాలేసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మట్టిని తీసావు, మట్టి బొమ్మని చేసావు అని వాళ్ళు పాడుతున్నారు. మన పాటని ఏది రక్తుంది. ఈ మాట వాస్తవం ఎవరిది? మందే. కానీ కాపీ పెట్టేశారు. ఓన్లీ తీసుకున్నారు ఏసు రక్తమే. వారు కూడా దేవుడు రక్షణ దయచేయను గాక. స్తోత్రం. హల్లెలూయా. అందరినీ కాపీ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బైబిల్ సెలవిస్తుందంటే నేల మట్టి వచ్చి నన్ను దేవుడు తయారు చేసి నాశకంలో జీవాత్మలు కానీ మనిషి జీవాత్మ అయ్యాడు. సరే, ఇంట్రక్షన్లోకి వెళ్తే చాలా లోతులకు డెప్త్లోకి వెళ్ళిపోతే, డెప్త్లోకి వెళ్తే మనకి టైం సరిపోదు. నీవు అంటే దేవుడి స్వరూపంలో, దేవుని రూపంలో, దేవుని పోలికలో చేయబడ్డావు. ఫస్ట్ పాయింట్ అది. అర్థమైందా? లేట్ అయిపోయిందా? పక్కన వారికి చెప్పండి, నీవు ఎవరివి చెప్పండి. నువ్వు ఎవరో, హూ ఆర్ యూ అనండి. అనండమ్మా, ఇంగ్లీష్ లో నేర్చుకోండి కొంచెం. హూ ఆర్ యూ అనండి. ఇలా ఏం పెట్టి చెప్పండి. హూ ఆర్ యూ చిటికేయండి. హూ ఆర్ యూ? నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి? నువ్వు దేవుని స్వరూపం అనండి. యేసయ్య పోలికలో
యేసయ్య రూపంలో యేసయ్య నిన్ను చేశాడు. నువ్వు యేసయ్య సృష్టివి. చెప్పండి అమ్మా, చెప్పండి. 2 బంగారం మొక్కలు ఎక్కువేస్తాం వేసినట్టునే కదా. దేవుడి పోలికలో, దేవుడి రూపంలో నువ్వు దేవుడు చేశాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందే, మనము దేవుని సృష్టి. హల్లెలూయా. మనము హూ ఆర్ యు అని అన్నాం కదా. మనం ఎవరైనా తెలుసుకున్న కోసం దేవుడు మనకు వాక్యం సెలవిస్తున్న మాట అంటే దేవుని పోలిక ఫస్ట్, రెండవది దేవుని స్వరూపము, మూడవది దేవుని సృష్టి. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని చేత సృష్టించబడిన మనుషులో మనం. దేవునికి స్తోత్రం. అదే మాట. రెండో విషయం తెలుసుకోవాల్సిన విషయం అంటే, ఇంకా మనం తెలుసుకోవాలి, ఇంకా కొంచెం లోతులోకి వెళ్తే యోహాను సువార్త 1:12 అంటున్నాడు వాక్యము. యోహాను సువార్త 1:12 అమ్మా, వాక్యమే ఇది. తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. తన్ను ఎందరు అంగీకరిస్తారో, అనగా సృజించబడిన దేవుని పోలికలో, దేవుని రూపంలో తయారు చేయబడిన నీవు, నేను ఎవరైతే ఎందరు అంగీకరిస్తారో. ఇది కొత్తగా రాము గారి భార్య, అనగా ప్రభావతి గారి చుట్టాలు. ఎప్పటి నుంచి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దేవుడు నడిపించారు. అమ్మా, మీతో మాట్లాడుతున్న దేవుడు ఇప్పుడు దేవుని స్వరూపంలో, దేవుని రూపంలో, దేవుని పోలికలో సృజించబడిన నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు తన్ను ఎందరు అంగీకరిస్తారో. అర్థమైందా? ఇలకదింట్లో ఉంటుండే వాళ్ళు అప్పుడు ఎంత అర్చకులు ప్రార్థన చేస్తునేవాళ్ళు. దేవుడి రోజు ఆ సోదరు నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చేస్తే ఇప్పుడు తన్ను ఎందరు అంగీకరిస్తారా? ఏ సైడ్కి ఇష్టమే? నీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఏమి ఆయన ఏమంటలే అమ్మా, ఇష్టమా కాదంటే ఆయన అతను ప్రార్థన చేయించుకుని ఏ సైడ్ వస్తున్నాను, ప్రార్థన చేయండి మందికి రావాలి అంటూ రాడు. ఆయనకి ఇష్టమే కానీ రాలేడు. సరే, ఇప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట యేసయ్య నీకు ఇష్టమే. ఇష్టమే కదా? ఇష్టమే. ఏంటి ఇష్టమే? రైట్. దేవుడు నేను వాక్యం సెలవిస్తుంటే మళ్ళీ ఇప్పుడు చదవను అన్నమాట. తన్ను ఎందరు అంగీకరిస్తారో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసిస్తే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు అనేది ఇష్టమే నీకు కాబట్టి యేసుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుడి కుమారుడుగా ఆయన విశ్వసిస్తే చాలు. మీరు బాప్తిసం తీసుకోవాలి, సెకండ్ స్టెప్. అది యేసునికి విశ్వాసం ఉంది కాబట్టి యేసుని అందరూ అంగీకరిస్తారో విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరంటే దేవుని కుమార్తెవి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చేయాల్సిందంటే మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని పాపాలు ఒప్పుకుని యేసు రక్తంలో కడగబడితే పూర్తిగా ఆయన బిడ్డ అయిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుడి కుమారులవి, దేవుడి కుమార్తెలవి. హూ ఆర్ యు? చెప్పండి అమ్మా. నేను ఐ యామ్ గాడ్స్ సన్, ఐ యామ్ గాడ్స్ డాటర్ అనండి. ఒక్క రోజు I am God's son, I am God's daughter. నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెని, నేను యేసయ్య కుమార్తెని. ఇలా అనండి. I am God's son, I am God's son, King of kings, Lord of lords, రాజుకు రాజు, ప్రభులకు ప్రభున యేసయ్య కుమారుని. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ మనం తెలిసినట్టుమే. చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన యేసయ్య కుమారులు మనం. హల్లెలూయా. యేసయ్య కుమార్తెగా దేవుడు చేశాడు. యేసు రక్తంలో కడగబడితే విశ్వసిస్తే దేవుడి కుమారువి, దేవుడి కుమార్తె. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు ఇంకా మనం ఎవరమంటే ఎలా ఎందుకు మనం గుర్తించబడ్డామంటే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16 చదివితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 16 ప్రకారము ఇంకా మనం దేవుడు ఎందుకు పుట్టించాడు? ఊరికే పుట్టించేశాడా? ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను
పుట్టించెను. వీరిని దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించు. చాలా చాలా ఆగుతారు. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు రక్షిస్తాం కోసము, ఇశ్రాయేలు ప్రజలుగా దేవుడు జనాంగం తన ప్రజల్ని దేవుడు రక్షిస్తాం కోసము న్యాయాధిపతులను దేవుడు తయారు చేశాడు. న్యాయాధిపతులను దేవుడు నియమించాడు. అంటే ప్రవక్తను దేవుడు నియమించాడు. ప్రవచనాలు చెప్పి దేవుని ప్రజలు సరిచేసి మంచి మార్గం నడిపిస్తాం కోసం. అదొక సపరేట్ కేటగిరీ. దేవుని ప్రజల కోసము ఇశ్రాయేలు ప్రజల్ని తన జనాంగాన్ని శత్రులు వచ్చి దోచుకుంటా ఉండేవారు, శత్రులు వచ్చి కొల్లగొడతా ఉన్నారు, శత్రులు వచ్చి హింసిస్తూ ఉండేవారు. కాబట్టి వారి నుంచి రక్షిస్తాం కోసము దేవుడు న్యాయాధిపతులు నియమించాడు. వెలిగిస్తాం. హల్లెలూయా. న్యాయాధిపతులు ఎంతమంది బైబిల్ ప్రకారం చెప్పాలి? ఎంతమంది? ఎవరైనా చెప్పండి. చిన్నమ్మ గారైనా పెద్దమ్మ గారైనా ఎవరు మాట్లాడలేదండి. సీరియస్ ఎంతమంది? 15. కొంతమంది బైబిల్ స్కాలర్స్ 15 అంటారు, కొంతమంది 12 అంటారు, కొంతమంది 16 కూడా అంటారు. సరే, అది కాసేపు మనం పక్కన పెడితే సంఖ్య విషయంలో న్యాయాధిపతులు దేవుడు ఇశ్రాయేలు ప్రజలని విడిపిస్తాం కోసం, దోచుకున్న శక్తులు విడిపిస్తాం కోసం నియమించారు. వారిలో ఒకరు సంసోను. చెప్పండి, ఎవరు? సంసోను. అయితే సంసోను ఎందుకు స్తుతించబడ్డాడంటే, సంసోను ఇప్పుడు మన సండే స్కూల్ పిల్లలు పాడుతున్నారు కదా, ఆ పాటలో మీకు గుర్తుందా? ఏ సూజన్ సంసోను పాడరా? ఆ వచ్చి మాట నాకు గుర్తుంది. సూజన్ సంసోను, నీ లైఫే మాకు లెసన్. ఏ చూజన్ సంసోన్ అని అది ఇంగ్లీష్ లో పదం. అది ఏ చూజన్ సంసోన్ అంటే సంసోను ఎందుకోసం దర్శించాడంటే, ఎందుకు చూజన్ అనే అర్థం ఏంటంటే ఎన్నుకోబడటం. ఎందుకోసం దేవుడు చేత సంసోను ఎన్నుకోబడ్డాడంటే ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల నుంచి విడిపించడం కోసము సంసోను దేవుడు నియమించాడు. తన జన్మకు ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశమే ఇశ్రాయేలు ప్రజల్ని దాడి చేస్తాకు వస్తారు, కొడతాకు వస్తారు శత్రులు. వారిని విడిపించడం కోసం సంసోను దేవుడు నియమించాడు. శక్తిమంతుడు. సంసోను లాంటి శక్తిమంతుడు బైబిల్లో ఎవరు లేరు. గాడిద దవడ ఎముకతో. ఈ మాట మీకు గుర్తొస్తుందా? నేను సినిమా చూడలేదు, కానీ మీరు వేరేగా అనుకోవద్దు. ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని చెప్పండి అమ్మా. ఎవరన్నారు? చెప్పొద్దులే, గుర్తుపెట్టుకోండి. ఒక్కరిని ఒక అంటాడు హీరోలు అని నేను చూడలేదమ్మా, మీరు వేరే కనుకోవద్దు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే దానికి వివరిస్తాను, చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్లో ఆన్ చేస్తే యాడ్లు వచ్చేస్తున్నాయి. వాకి పెడదాం చూస్తాం, సినిమా యాడ్లు వచ్చేస్తాయి. వాకి పెడదాం చూస్తాం, సీరియల్స్ వచ్చేస్తాయి, యాడ్స్ వస్తాయి. వాకి పెడదాం చూస్తాం, కానీ యాడ్స్ వస్తాయి. అంతేకాదు టీవీలో కూడా ఏమైందంటే, మీరు గమనించలేదో, ఆ సినిమాకి ప్రమోషన్ కోసం సినిమా చూస్తారు లేదని ముందుగా ఇచ్చిన బిట్లు టీవీలో వదులుతాడు. గమనించిన యాడ్స్ లాగా ఆ టీవీలో న్యూస్ ఛానల్స్ లో టీవీ చూద్దామని పెట్టేవాళ్ళు. కానీ ఆ బిట్స్ ఏమంటే ఆ టైంలో బిట్స్ అలా వస్తూ ఉంటాయి, చిన్న చిన్న బిట్స్ వస్తాయి. అంటే వాటి ఉద్దేశం అంటే ప్రమోషన్ అనమాట. అది చూసి సినిమా చూస్తాకి వెళ్ళేవారు. మేము యాడ్స్ చేస్తా న్యూస్ చూస్తాకి వెళ్ళిన సమయంలో అది చూసేవారు. అంటే అలా ఒక 2 ముక్కలు వస్తాయి. ఆ 2 ముక్కలు మన మైండ్ అలా ఒకసారి ఉండిపోతాయి. ఆ మాట మీకు చెప్పానండి. వేసి రక్తమే మళ్ళీ పెద్ద జోరి పెట్టాను. మాస్టర్ గారు సినిమాలో డైలాగ్ చెప్పాడు, ఎప్పుడో చూశాడు మా దగ్గర సినిమా వేసి రక్తమే అనుకుంటారేమో అని ముందే నీకు ఎవరిచ్చేస్తాను. వేసి రక్తమే. ఇప్పుడు అసలు స్టోరీలోకి వస్తా, చాలా జాగ్రత్తగానే ఉంటాయి. ఇప్పుడు స్టోరీ అంటే ఆడు ఒక్కళ్ళు కాదు 100 మందిని పంపించమంటాడు. అర్థమైందా? ఇక్కడ మన హీరో, మన దేవుని శక్తితో నింపబడిన శాంసన్ ఎలాంటి వాడు తెలుసా? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. గట్టిగా చెప్పబడదాం అందరూ కూడా. ఒక్కొక్కనే కాదు 1000 మందిని నాకు దేశ రక్తమే. గాడిద దవడ ఎముకతో వాడు 100 మంది చంపాడేమో, చంపాడో నాకైతే తెలియదు, కానీ 1000 మందిని ఒక్కడు కాదు గాడిద దవడ ఎముకతో. ఏ జా బోన్ ఆఫ్ డాంకీ ఇంగ్లీష్ లో గాడిద దవడ ఎముకతో 1000 మంది చంపాడు.
ఆయుధాలు ఏం లేదు, కానీ అది దేవుని శక్తి. ఎందుకు ఆ శక్తి వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజల్ని ప్రత్యేకంగా శత్రుల దాడి నుంచి విడిపించడం కోసము సంసోను దేవుడు దానికోసం పుట్టించాడు, దానికోసం ఎన్నుకున్నాడు. అతడు లాంటి బలార్జులు లేరు, అందుకోసము ఒక ప్రణాళికతో దేవుడు సంసోన్ని నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఒక్కొక్కరి పక్షంగా దేవుడు ఒక వరం ఇస్తాడు. సంసోనుకి ఇచ్చిన వరము, సంసోనుకి ఇచ్చిన జీవితం యొక్క ప్రణాళిక ఏంటంటే శత్రువుల నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రణాళికతో పుట్టావు, హల్లెలూయా. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ కుటుంబ పక్ష ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల నీ జనం పట్ల ఒక ఉద్దేశం దేవుడికి ఉంది. గాడ్ హ్యాస్ ఎ పర్టిక్యులర్ ప్లాన్ ఎవ్రీ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మనం పుట్టే లేదు, దేవుడు ప్రణాళికతో మనల్ని పుట్టించాడు. దేవుడు కుమారులుగా ఆయన రూపంలో పుట్టించాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చూస్తే ఇంకా మనం ఏమై ఉన్నాం. 3:16 మొదటి కూడా ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే వాటిని దేవుడు పాడు చేస్తాడు. ఆగండి. ఇప్పుడు మనం ఎవరు అంటే, హూ ఆర్ యు? నేను దేవుని ఆలయం. చెప్పండి, నేను దేవుని ఆలయం. ఐ యామ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయంగా ఆలోచిస్తాం కోసం, మనం ఆరాధన చేసుకోవడం కోసం దేవుడు ఒక మందిరాన్ని తయారు చేశాడు. ఆరాధన చేసుకోవడం కోసం భౌతికంగా ఉన్న మందిరము ఈ మందిరము. అయితే మనందరం కలిసి ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడాలి. ఆ ఆత్మ సంబంధ మందిరం ఏంటంటే ఈ దేహము. హల్లెలూయా. మనము దేవుని ఆలయము. హల్లెలూయా. ఈ దేహము దేవుని. ఈ ఆలయం ఎవరైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఏంటి పాడు చేయటం అంటే, బండిలో హరీష్ బాబు బండి ఏమేయాలి? పెట్రోల్ వేయాలి. బండి వెళ్తారు అమ్మా. వాటర్ జ్యోతి, ఈ బండిలో ఏమేయాలి? పెప్సీ అని వేస్తున్నావా? థమ్స్అప్ ఏమైనా వేస్తున్నావా? ఇదంటే వెళ్తేనా? మాదేమైనా వేస్తున్నావా? పెట్రోలే. వాటర్ ఏమైనా వేస్తున్నావా? లేదు. బండిలో పెట్రోల్ వేయాలి. అది వెళ్ళాలంటే అనగా చూస్తే పెట్రోల్ కాకుండా యాసిడ్ కానీ బీర్ వాటర్ కానీ బ్రాంతి కానీ ఏదైనా పోస్తే ఆ బండి ముందుకెళ్ళిందా? వెళ్తాం. అది కొద్ది రోజులకి స్టక్ అయిపోయి పాడైపోద్ది. అంటే ఆ యొక్క వాహనం ముందుకెళ్ళాలంటే వేయాల్సిన వేయాలి, కానీ అపవిత్రమైనది, వ్యర్థమైన యాసిడ్స్, వ్యర్థమైనవి, అలాగే వ్యర్థమైన మందు కానీ బాటిల్స్ దాంట్లో వేయడానికి వీల్లేదు. అలాగే ఈ దేహం అనే ఆలయంలో దేవుడు నివసించాలి, కానీ వ్యర్థమైన పాపము, లోకము, మురికి మన శరీరంలో దేహం అనే ఆనందంలోకి వస్తే అది డ్రగ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, అది వ్యామోహం కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, అది లోక పోగడ కావచ్చు, శరీరాశ, నేత్రాశ చేయడము, అది ఏదైనా కావచ్చు. ఈ దేహం అనే ఆనందాన్ని పాడు చేసేది ఏదైనా ఉంటే దాన్ని తీసివేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయం. హల్లెలూయా. పరిమళ వాసనగా నేను నిపోవాలి యేసులాగా, ప్రతిరోజు యేసులాగా, ప్రతిరోజు ఈ దేహమని ఆలయంలో యేసే ఉండాలి, యేసురాజే ఉండాలి. ఈ దేహమని ఆలయంలో యేసే ఉండాలి, యేసురాజే ఉండాలి. ఆరాధన, 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 దేహము దేవుని ఆలయము. I am a God's temple. I am a chosen person. నేను దేవుని ఆలయమును, దేవుని ప్రణాళికలో పుట్టిన వాడిని, దేవుని స్వరూపము, దేవుని పోలికలో పుట్టిన జనాంగము నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా మీ టచ్ ఫోన్స్ లో ఒక పాట చెప్తే ఆ పాట తీసి పెట్టండి. ఏం చేశానయ్యా నీ కోసం, ఆ పాట తీసి పెట్టండి. నార్మల్గా తీసి పెట్టండి.
ఇప్పుడు మళ్ళా చెప్తా పాడుగా. ఈ దేహము దేవుని ఆలయం. నా ఫోన్ ఆల్రెడీ రికార్డింగ్ అవుతుంది, అందుకే అర్థమే తీసేవాడు. దేహము దేవుని ఆలయం. ఓకే, ఈ ఆలయము మనము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుడు నివసించే ఆలయంగా ఉండాలి. ఇప్పుడు 2 కొరింథీ రాసిన పత్రిక 5:17 తీయండి. 2 కొరింథీ 5:17. ఇప్పుడు మనం ఇంకా ఏమై ఉన్నాం? హూ ఆర్ యు? కాగా ఎవడను క్రీస్తునందును ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. ఇప్పుడు మనము క్రీస్తు యేసునందున్న మనము విస్తరించి మారుమనసు పొంది యేసు సంతృష్టి అంగీకరిస్తే దేవుని కుమారుని దేవుని కుమార్తెమని ఇందాక చూసాం. అంతేకాదు ఇక్కడ ఏమంటాడంటే రక్షించబడిన నీవు క్రీస్తు యేసులో ఉంటే, అది రక్షించబడితే సరిపోదు, క్రీస్తు యేసులో ఉండాలి, భక్తిలో ఉండాలి. భక్తిలో నిలబడితే నూతనమైన సృష్టిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నూతన సృష్టిగా నువ్వు మారాలి. మారిన తర్వాత పాతవి గతించిపోవాలి, పాత జీవితం దృష్టి పెట్టాలి. నూతన సృష్టిగా దేవుడి కోసం బాప్తిసం తీసుకున్నప్పుడు ఇలా ఉంచుతారంటే అర్థం ఏంటంటే దేవుడి కోసం మన పాత ప్రాచీన స్వభావం, మనలో ఉన్న ఐగుప్తి ఆశలని చనిపోయి, పాపపు స్వభావం అంతా చనిపోయి క్రీస్తు కోసం మరలా లేపబడుతున్నాం. అది బాప్తిసం యొక్క ఉద్దేశం. అంతమంది ఎలా వరకు బ్రతికినా సరే క్రీస్తు కోసం నూతనంగా జన్మిస్తున్నాము, అది బాప్తిసం. అందుకని ఇలా ఇట్లా ముంచేస్తారు. అంటే పాత ఎన్ని కూడా పాపాలు దేవుడి కోసం చంపేస్తున్నాం, క్రీస్తు కోసం లేస్తున్నాం. దానికి స్తోత్రం. అది బాప్తిసం ఉద్దేశం. క్రీస్తు యేసునందు నూతన సృష్టి. హల్లెలూయా. కుక్క కక్కిన దాన్ని తిన్నట్టుగా మళ్ళా పాత ప్రాచీన స్వభావం, పాత పాపాలకు మనం వెళ్తాకి వీలు, మనం నూతన సృష్టిగా మార్చబడాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ రోజు విశ్వాసులు మళ్ళా విడిచిపెట్టిన సీరియల్స్లకి, విడిచిపెట్టిన సినిమాలకి, విడిచిపెట్టిన ఆ యొక్క వ్యర్థమైన ఫోటోగ్రఫీలకి, విడిచిపెట్టిన సినిమా పాటలు, విడిచిపెట్టిన లోకంలోకి, విడిచిపెట్టిన ఆశ్రయులకి, విడిచిపెట్టిన ఐగుప్తి ఆశ్రయులకి, విడిచిపెట్టిన శరీరకాలకి వెళుతూనే ఉన్నారు. పండగలు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు బయటపడతాడు. లోపల ఉన్నవాడు ఎవడు? లోపల ఉంటాడు. ఆయన పొడుగు పెడతారు. ఆయన ఏం చేస్తారు? పొడుగు పెడతారు. ఆత్మీయంగా మండుతూ దేవునితో ఉన్నంత వరకు, పరిశుద్ధాత్మతో నింపడినంత వరకు వాడు మంచిగా దేవునితో నిలబడతా నడుస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రార్థన, వాక్యము, సహవాసం తగ్గిపోతే, దేనికి దూరం అవుతామో, లోపల ఉన్న పాప ప్రాచీన స్వభావం మనిషి ఆడు బయటకు వస్తాడు. ఏది రక్తమే ఆడు బయటకు వచ్చి మళ్ళా అది కావాలంటాడు, మళ్ళా అది కావాలి, ఇది కావాలి. పెళ్లిలో బయటకు వస్తాయి, అన్ని జన్లో బయటకు వస్తాయి కదా. ఇంకా మరి ఫేస్ జరిగిన బయటకు వస్తాయి, లోపల పరిస్థితి బయటకు వస్తాయి. వాళ్ళు అంటారు ఏం కాదులే అంటారు. ఏమంటారు వాళ్ళు? ఏం కాదులే, తినొచ్చులే అంటారు. ఏమంటారు? తినొచ్చులే, తాగొచ్చులే, వెళ్ళొచ్చులే, చెయ్యొచ్చులే, ముట్టుకోవచ్చులే. ఈ మాట ఎవరన్నారు? ఏదైనా తోటలో ఆ బొమ్మ దగ్గర వచ్చి అన్నాడు వాడు, ఏమి కాదు, కొంచెమేగా తీసుకో, కొంచెమేగా, ఏ శశి కొంచెమేగా పుచ్చుకో అంటాడు. కొంచెమేగా, డ్రింకేగా, తాగు. ఏ రవి ఒక సిగరెటేగా, ఏం కాదు, ఒక పెగ్గేగా వేసుకో, ఒక సినిమాయేగా చూసాయి, ఒక సినిమా పాటేగా వినేయి, ఒక చోట దినంగా అది యుగాలు ఫలించరుగా, ఏం కాదు, ఒక్కరోజుకి నన్ను క్షమించగా, ఎప్పుడు తిన్న ప్రభా గుడికి మింగేసి ఒకసారి తినేసి అంటాడు వాడు. ఎవడో? అపవాదిగాడు. నేను లోకంలో తీసుకెళ్తాం కోసం ఏం కాదులే అని చెప్పి స్లోగా పాపం చేపించేస్తాడు అపవాది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నూతన సృష్టిగా మనం మార్చబడాలి. వాడు మనం వెళ్తాకి వీలు లేదు. గుడ్ బై చెప్పేసాం. నూతన సృష్టిగా దేవుని కోసం మనం మార్చబడ్డాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మార్చబడిన తర్వాత మళ్ళా ఐగుప్తి ఆశలకు వద్దు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారంట, అన్ని కార్యాలు చూశారు, అన్ని అద్భుతాలు చూశారు. కొన్ని మేలు జరిపేసరికి ఎర్ర సముద్రం రాగానే ఏం దేవుడు, ఏ మోషను, ఏం దేవుడు, అక్కడ అగ్నిలో సమాధులు ఏమనుకున్నావా? మమ్మల్ని చంపా తీసుకొచ్చావా? ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ఆ ఐగుప్తులో ఉంటే శుభ్రంగా ఉండేవాళ్ళు కదా, అక్కడే బాగుంది. ఫరో సైన్యం వచ్చేస్తుంది.
అని అక్కడ సరిగారు, అక్కడ దొరికారు, అక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడు మళ్ళా అద్భుతం చేశాడు. ఎర్ర సముద్ర బాగా చేసి ముందు నడిపించాడు. మళ్ళా సనిగారు. మాకు ఐగుప్తులో ఉన్న బీరకాయలు, కాకరకాయలు, ఉల్లిపాయలు, చికెన్ 65, మటన్ 95 అవి లేవు. కానీ ఎగ్జాంపుల్గా చెప్తా ఏమన్నంటే, మాకు ఆ రోజు అక్కడ మటన్ పెట్టారు, ఆ రోజు అక్కడ చికెన్ పెట్టారు, ఆ రోజు అక్కడ చేపలు పెట్టారు, ఇక్కడ ఎంతే ఉపవాస ప్రార్థనలేనా అంటాడు. ఉపవాస ప్రార్థన చెప్పి అమ్మాది లోకం వైపు, పాప వైపు, మనసు వైపు తీసుకెళ్తా ఉంటాడు. ఏదున్నా సరే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసు నందు ఆనందించునా. దేవునికి స్తోత్రం. ఏ గుణా లేకపోయినా దేవుడు బట్టి ఆనందిస్తూ మనం నేర్చుకోవాలి. పచ్చడైనా సరే, ప్రేమ అంటే ఏం తెలుసా? పచ్చడైనా సరే సంతోషంగా, హ్యాపీగా, ప్రేమ చూపించాలి. ప్రేమ ఉద్దేశం ఏంటి? ప్రేమ కనపడాలి. ఇసుకోవటం, సనుక్కోవటం, కొనుక్కోవటం, రంజుకోవటం, గీరుకోవటం, లాక్కోవటం, కొట్టుకోవటం, ఇవి ఉండకూడదు. ప్రేమిందులో ప్రేమ కనపడాలి. పచ్చడైనా సరే, అర్థమైందా? ఏదైనా సరే, అసలు ఏమి లేకపోయినా సరే, పలహారమైనా సరే, ఆకుకూరైనా సరే, మటన్ అయినా సరే, ఇప్పుడే కాదు, ఎక్కడ ఓటమైనా సరే, ఎక్కడ ప్రార్థన సరే, ప్రేమ కనపడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరిసరాన్ని ఎంతమంది వచ్చారు పొద్దున్న చెప్పండి? ఇప్పుడేమో శుభ్రంగా తెల్లబట్టలు వేసేసుకుని దావీదులోనే నాట్యమాడి వచ్చేసారు అందరూ. ఏ సత్యమే 6 గంటలకి ఎవరున్నారమ్మా? మాస్టర్ గారు, వీళ్ళు కొద్దిమంది, ఇక స్వర్ణములు కొద్దిమంది ఉండి ప్రయాసపడతా ఉన్నారు. నిన్న ఎప్పుడో 4:30 ఇంటికి వెళ్ళాను నేను. ఆ ఎచ్చాలు, ఆ కాయగూరలు, ఆ కాయగూరలు ఒకసాట, ఆ ఎచ్చాలు ఒకసాట, ఇయ్య ఒకసాట ఏసు రక్షమే. అవి తెచ్చుకోవడమే సరిపోయింది నాకు. ఏసు రక్షమే. సరే, ఏదైనా సరే సంఘర్షణ నిలబడి చక్కగా బాధ్యతగా మీరు చేస్తున్నారులే, చేయట్లేదు అంటది, కానీ నాకు అవకాశం ఇచ్చారంతే. ఏసు రక్తమే. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా సరే అసలు పాస్టర్ గారు చేయకూడదు, ఈ పని నేను చేయాలి అని చెప్పి ఏదైనా ముందుకు రావాలి. అది మనకు బ్లెస్సింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పని నేను చేయాలి, ఆ దీవెన నేను పొందుకోవాలని చెప్పి మనం ముందుకు రావాలి. హల్లెలూయా. అసలు పాస్టర్ గారు మనం చెప్పించుకోకూడదు, చెప్పకుండానే చేయటమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చూసినట్లయితే మనం ఎందుకు చెప్తున్నారు సేవకులు అంటే, మనం చేస్తే అని చెప్పరు కదా, మనం ఇస్తే అని చెప్పరు కదా, మనం చెప్పకుండానే చేసేటట్టు ఉండాలి, చేసేటట్టు ఉండాలి. అప్పుడు మన దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం చేశాడు. హూ ఆర్ యు అన్నప్పుడు మీరు చెప్పాలి, ఐ యామ్. రాజులైన యాచక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, నేను యేసయ్య సొత్తు. చెప్పండి, నేను యేసయ్య సొత్తు, నేను యేసయ్య సొంతం, యేసయ్య సొంతము, యేసయ్యకి మాత్రమే సొంతం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆడికి మనసిచ్చా, ఈడికి మనసిచ్చా అంటారు లేదు, నేను యేసయ్యకి మనసిచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను యేసయ్య సొత్తు, యేసయ్య సొత్తుగా మనం దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. 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 దేవుని సొత్తు అయిన ప్రజలుగా ప్రభు మనల్ని మార్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమో అర్థమైపోయింది. మనకి అర్థమైపోయిందా? ఇంకా అర్థం వివరం కావాలా? మనము దేవుని సృష్టి, దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని ప్రణాళికలో పుట్టిన వారమి, దేవుని కుమారులమి, దేవుని కుమార్తెలమి, దేవుని ఆలయం, మనము దేవుని కోసం నూతన సృష్టిగా మార్చబడిన నూతన జనాంగము. అలాగే మనము దేవుని సొత్తు. గట్టిగా చెప్పకూడదు అందరూ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి సొత్తుగా మార్చబడిన మనకి ఇప్పుడు దేవుడు మనకేం చేయబోతున్నాడు? మెసేజ్ కొంచెం టర్నింగ్ అయితే ఇప్పుడు కీర్తన 29:11 2 టచ్ చేస్తానని చెప్పాను, గుర్తుందా? 2 టచ్ చేస్తాను. కీర్తన 29:11. యెహోవా ఇప్పుడు ఆయన ప్రజలుగా మార్చబడిన మనకు దేవుడు ఏమైపోతున్నాడు? చాలా ఉన్నాయి దేవుడు మనకి ఇచ్చేది. వాటిలో ఒకటి ఈరోజు చూద్దాం. కీర్తన 29:11. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి ఈ మాట. యెహోవా
తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా వారిని ఆశ్రయించి యెహోవా వారికి సమాధానం ఇచ్చి వారిని ఆశ్రయించెను. హల్లెలూయా. 3 విషయాలు అక్కడ చూస్తున్నాం. తన ప్రజలకు యాక్చువల్గా చెప్పలేకపోయినా విషయం అదే కదా, అంతగా కూడా నాకు కనిపించింది. అర్థమైందా? యెహోవా తన ప్రజలకు బలమిస్తాడు. యెహోవా తన ప్రజలకు ఆశ్రయం ఇస్తాడు. యెహోవా తన ప్రజలకు సమాధానం ఇస్తాడు. 3 పాయింట్లు అక్కడ ఉంది. యెహోవా తన ప్రజలకు బలమునిస్తాడు. యెహోవా తన ప్రజలకు సమాధానం ఇస్తాడు. యెహోవా తన ప్రజలకు ఆశ్రయం ఇస్తాడు. ఈ 3 ప్రతి మనిషికి కావాలి. కావాలా వద్దా? పట్టుకుంటే పట్టు చీర, పట్టుకోకపోతే చెప్పండి సిల్క్ చీర చేసినట్టమే. ఏదైనా కానీ దేవుడు తన ప్రజలకు బలమునిస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఇదివరకు ఒక ప్రోగ్రాం వచ్చింది, మీలో ఎవరు కోటీశ్వరు. ఎవరు కోటీశ్వరు చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. అది పెద్ద ప్రమాదం ఏం కాదు, పెద్ద పాపం ఏం కాదు. సరే, తన ప్రజలకు ఆయన బలం ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, ఆశ్రయించాడు. చాలా మంది కుటుంబంలో సమాధానము లేదు. చాలా మంది కుటుంబంలో ఎందుకు సమాధానం ఉండదంటే రోగాల వల్ల సమాధానం ఉండదు. చాలా మంది కూడా ఎందుకు సమాధానం ఉండదంటే ఆర్థిక విధమైన సమాధానం ఉండదు. చాలా మంది కుటుంబంలో ఎందుకు సమాధానం ఉంటే వారి కుటుంబంలో ఏర్పాటు చేస్తా పాపం బట్టి సమాధానం ఉండదు. చాలా మంది కుటుంబంలో ఎందుకు మనశ్శాంతి ఉందంటే మెయిన్ కాదు పాపమే. ఎందుకోసమంటే ఆదాముకి పాపము చేయకముందు, ఆజ్ఞాత్రికము చేయకముందు, ఆ పండు తినకముందు దేవునితో సమాధాన సఖ్యత ఉంది. కానీ పండు తిన్నాక ఆదామా అని దేవుడు పిలిచినప్పుడు దాక్కున్నాడు చెట్లు చాటు. కారణం ఏంటంటే సమాధానాన్ని కోల్పోయాడు. అంటే పాపం ఏం చేస్తుంది, మన కుటుంబంలో సమాధానం తీసుకువేస్తుంది. అది చిన్నదైనా పెద్దనేస్తారు. అందుకని సమాధానం లేకుండా బాధపడుతున్నారు, ఆశీర్వాదం లేకుండా బాధపడుతున్నారు చాలా మంది. బలము లేదు, బలం మనకు కావాలి. బలం ఎవరి దగ్గర ఉంది? బలం ఎక్కడుంది? బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ అవుతామా సీమోన్ చెప్తున్నావా? కొంచెం ఇవ్వమ్మా, వేసి కట్టండి. సీమోన్ గారు చెప్తున్నారా? తన ప్రజలకు జ్యోతి ప్రేమ్ కుమార్, రాజకుమార్, విజయ్ కుమార్ ముగ్గురికి ఇవ్వాలమ్మా. అమ్మా ప్రేమ్ కుమార్, రాజకుమార్, విజయ్ కుమార్కి ఇస్తాము. వేసి రక్తమే. తన ప్రజలకు బలం ఇచ్చేవాడు. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమై యెహోవా నా బలమా. నా బలము అన్నమ్మా టైట్గా ఉంటాయిగా నేను తిరగ. యెహోవా నా బలం. పుట్టింది ఎవరో జాకెట్ చెప్పండమ్మా, టైట్గా గట్టిగా ఉంటుంది, ఏం పర్లా. యెహోవా నా బలమా, నా బలం ఆయనే. హల్లెలూయా. శారీరక బలం కాదు, శారీరక బలం ఎంత అవసరమో ఆత్మీయ బలం కూడా అంతే అవసరం. 2 కావాలి. ఆ బలం ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. యెహోవా నా బలం. ఆయన బలం ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. బలం గురించి, సమాధానం గురించి, ఆశ్రయం గురించి ప్రతి ఒక్కరు చూస్తారు. యేసు మన సంఘంలో ప్రతి ఒక్కరికి సమాధానం ప్రభు దయచేయను గాక, బలము దయచేయను గాక, ఆశ్రయము దయచేయను గాక. ఎందుకోసం అంటే దేవుడు అన్నిటిని మనకి ఇస్తున్నాడు.